హలో అండి. ఈవినింగ్ టైం పిల్లలు ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి మనం ఏదో ఒకటి చేసి పెట్టాల్సి వస్తుంది కదండి. అందుకని కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో చిన్న బెల్లం ముక్క వేయండి. అది మొత్తం కరిగిపోయిన తర్వాత కొంచెం చిటికెడంత ఉప్పు వేసుకోండి. నేనైతే ప్రతిరోజు ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి ఇంట్లోని, కానీ ఇది మాత్రం 1 గ్లాస్ ఇచ్చేస్తే నేను ఈవినింగ్ షాప్ క్లోజ్ చేసుకొని వచ్చేంతవరకు కూడా వాళ్ళు అల్లరి చేయకుండా ఇంట్లో చదువుకుంటారు. ట్యూషన్కి వెళ్తుంది, మా పాప అయితే ట్యూషన్కి వెళ్ళిద్ది. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిందండి. నేను కొంచెం 2 స్పూన్స్ రాగి పిండిలో కొంచెం వాటర్ వేసుకొని కలిపాను. కలిపిన తర్వాత దాన్ని ఈ విధంగా బాయిల్ చేయండి. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత పిల్లలకి కొంచెం పాలు పోసి ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. మనకి ఈ విధంగా అయితే కుక్ అవ్వాలండి. బాగా ఇది ఉడికితేనే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. అది కుక్ అవుతానే కొంచెంసేపు ఎక్కువసేపు కుక్ చేయండి. రాగి పిండి, బెల్లము చాలా పిల్లలకి చాలా బలము. దీంట్లో ఒక టీ గ్లాసులు పాలు పోసుకున్నట్టయితే మనకి సరిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని మనం పాలు కలుపుకొని గ్లాసులో పోసుకొని పిల్లలకి ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా బాయిల్ అయింది. ఇదిగోండి, 1/2 గ్లాస్ ఉంటుంది. చిన్న గ్లాస్ పాలు పోయండి దాంట్లో. నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నాను, 1/2 తీసుకున్నాను పాలు. వీటిని చక్కగా కలపండి. కాచి చల్లార్చిన పాలే పోయండి. మరి ఇది పాలు పోసి కలిపిన తర్వాత అయితే ఇట్లా వచ్చింది. గ్లాస్లో పోసుకుందాం. ఇప్పుడే కాచాం కదండి, వేడిగా ఉంటుంది. పిల్లలు వచ్చేసరికి చల్లారిపోతుంది. ఈవినింగ్ రంగాలనే వాళ్ళకి చాలా బాగా ఆకలేసిద్దండి. కాబట్టి మీరు ఈ విధంగా చేయండి. మీ పిల్లలు ఏం కష్టపడుకోకుండా కడుపులోకి వెళ్ళిపోవాలని చూసుకుంటారు. కూర్చొని తినాలంటే మాత్రం ప్రతిదీ కష్టమే మనకి. కొంచెం ఇలా బాదం పప్పులు పెట్టండి నానపెట్టి. అదేవిధంగా 1 గ్లాస్ రాగి జావా. నేనైతే మా పిల్లలకి ఇలా పెడతాను. ఆఫ్టర్ ఇంకా వాళ్ళు ఏం తింటారో వాళ్ళ ఇష్టం అండి. అది మనం ఇవ్వాల్సిన న్యూట్రిషన్స్ సంబంధించిన ఫుడ్ మొత్తం వాళ్ళకి పెట్టేస్తే తర్వాత వాళ్ళు ఇంక ఎటువంటి స్నాక్స్ తిన్నా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళ కడుపు నిండుగా ఉంటుంది కూడా. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.